ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఇంద్రాదులచే అమ్మవారి ఆరాధన తెలుసుకుందాము. ఇంద్రుని దగ్గరికి వెళ్ళి నారదుడు చెప్తున్నాడు. ఇంద్ర, ఇదే సరియైన సమయం. దిగులు పడి కర్తవ్యం మర్చిపోయినా ప్రమాదమే. మోహంలో పడి కర్తవ్యం మరిచినా ప్రమాదమే. రెండూ ప్రమాదమే. ఇంద్ర, పండు విష్ణుమాయ చేత మోహితుడై ఉన్నాడు. ఇదే సరియైన సమయం. నువ్వు అమ్మవారి ఆరాధన చెయ్యాలని నారదుడు చెప్పాడు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా కలిసి పవిత్రమైన హిమవత్ పర్వతానికి చేరుకున్నారు. దేవతాశక్తిని తొందరగా జాగృతం చెయ్యాలంటే హిమాలయాలే ప్రధానం. అది భారతదేశానికి లభించిన గొప్ప వరం. అక్కడే ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపచేసే సిద్ధపురుషులు ఉన్నారు. అమ్మవారి పుట్టిల్లు హిమవత్ పర్వతం. హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అన్నారు. ఇంద్రుడితో దేవతలందరూ కలిసి హిమవత్ పర్వతానికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అక్కడ వారు అమ్మవారిని ఎలా ఉపాసన చేశారో చెప్తున్నారు. కొంతమంది హోమాదులతో ఆరాధిస్తే మరికొంతమంది జపాదులు, కొందరు పారాయణాలు, మరికొందరు స్తోత్రాదులు, కొంతమంది ధ్యానాదులు, ఇలా అందరూ కలిసి అమ్మవారినే ఆరాధిస్తున్నారు. ఈ మాటే దేవీ భాగవతంలో కూడా కనిపిస్తుంది. ఇందులో ఉన్న మర్మము చూస్తే ఏదో ఒక్కటే చెయ్యడం కాదు, అన్నీ కలిపే ఆరాధన. ఈ రోజుల్లో ఎవరైనా ఒకడు అమ్మవారి జపం చేసుకుంటుంటే మరొకడు వచ్చి ఈ జపాలు ఇవన్నీ లాభం లేదు, మెడిటేషన్, ఊపిరి మీదే దృష్టి పెట్టు అని చెప్తాడు. ఇలా మనం చేసే సాధనలన్నీ పక్కదారి పట్టించేవారు తయారై మొత్తానికి దేనికి కాకుండా తయారు చేసేవాళ్ళు ఈ కలియుగం మందు చాలా మంది ఉన్నారు. కానీ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, శాస్త్రబద్ధమైనది నువ్వు ఏది చెయ్యగలిగితే అది చెయ్యి. నీ మనస్సు దేనిలో రమిస్తే అది చెయ్యి. నీకు స్తోత్రం చేస్తే ఆనందమైతే అదే చెయ్యి. దీని గురించి శంకరులు చెప్తూ, ఓ పరమేశ్వర, కొంతసేపు నిన్ను పూజిస్తా, కొంతసేపు నిన్ను కీర్తిస్తా, కొంతసేపు నిన్ను ధ్యానిస్తా, కొంతసేపు నీకు నమస్కారం చేస్తా, కొన్ని రోజులు నీ క్షేత్రాదులు అన్నీ తిరుగుతా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ప్రతిసారి నా మనస్సు నీతోనే ఉంది పరమేశ్వర. అలా బ్రతికేవారే జీవన్ముక్తులని శంకరుల వారు శివానందలహరిలో చెప్తున్నారు. కొంతమంది ఎంతకాలమయ్యా ఈ కర్మలు, ఆత్మే బ్రహ్మము, అదే నువ్వు అంటారు. అలాంటి వారికి సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. దానివల్ల మరో ప్రమాదం. ఇలాంటి వారందరి దగ్గర నుంచి మనల్ని కాపాడమని మనము అమ్మవారిని ప్రార్థించాలి. నాస్తికుల నుంచి కాదు, ముందు సంప్రదాయం లేని ఆస్తికుల నుంచి మనల్ని కాపాడమని అమ్మవారిని ప్రార్థించాలి. కలియుగంలో ఇలాంటి వారు ఎక్కువైపోతారు. జపం, ధ్యానం, అర్చన, స్తోత్రం ఇవన్నీ కూడా ఒకదానికొకటి పరస్పర సహకారాలు. బాహ్యార్చన చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వాక్కుతో స్తోత్ర జపాదుల వల్ల వాక్కు శుద్ధమవుతుంది. ధ్యానం ఇత్యాదుల వల్ల చిత్తం శుద్ధమవుతుంది. ఏది కూడా ఒక్కసారి సిద్ధించదు. ఒకదానితో ఒకటి పరస్పర అనుబంధము కలిగి ఉంటాయి. శుక్రాచార్యులచే బండునకు బోధ. ఇలా దేవతలంతా రకరకాల పద్ధతులలో అమ్మవారిని ఆరాధిస్తున్నారు. గురువు ఎప్పుడు శిష్యుని కనిపెట్టుకుని ఉండాలి కనుక భోగాలలో మునిగి ఉన్న బండాసురుని దగ్గరికి ఆయన గురువైన శుక్రాచార్యుల వారు వచ్చారు. నారదుడు వచ్చి దేవతల్ని జాగృతం చేశాడు. అలాగే వాళ్ళ గురువుగారు వెళ్ళి వాళ్ళని కూడా జాగృతం చేయాలి. ఏం నాయనా, మోహంలో పడిపోయావు, లే లే. సృష్టిలో పెద్ద అధికారంలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా.
ఎక్కడ అవకాశం దొరుకుతుందా దెబ్బతీద్దామా అని చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మోహితుడవై వెళ్ళిపోతున్నావు. ఇప్పటికీ తాను పాలన చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. తనకు ఎవరూ అవరోధం కారని బండాసురుని మనస్సుకి ఒక నమ్మకం ఏర్పడింది. అదెప్పుడైతే వచ్చిందో మనిషిలో అజాగ్రత్త వస్తుంది. అజాగ్రత్త వస్తే దాడి చేయడం సులభమవుతుంది. బాగా గుర్తుపెట్టుకో. ఎవరికైనా శక్తి, సహకారం ఉంటే వాణ్ణి ఎవరూ నిరోధించలేరు. ఇప్పుడు నీపై విజయం సాధించడానికి ఇంద్రుడు దేవతలతో కలిసి హిమ హిమవత్ పర్వత ప్రాంతంలో చాలా పెద్ద తపస్సు చేస్తున్నాడు. ఆయనకి గాని అమ్మవారు ప్రసన్నురాలయ్యిందా, నువ్వు దెబ్బతింటావు జాగ్రత్త అని శుక్రాచార్యుడు బండాసురునికి చెప్పగానే వెంటనే బండాసురుడు సమావేశాన్ని ఏర్పాటు చేసి సైనికులని, సేనాధిపతుల్ని పిలిచి ఇప్పుడేం చేద్దామని అడిగితే వాళ్ళల్లో శృతవర్మ అనేవాడు లేచి చెప్తున్నాడు. 60,000 సంవత్సరాలు పాలన చేశావు. ఈ 60,000 సంవత్సరాలలో మనల్ని ఎవరైనా ఏదైనా చెయ్యగలిగారా? చెయ్యలేకపోయారు. కనుక మనకేం ప్రమాదం లేదని నేను అనుకుంటున్నానని చెప్పాడు. అందుకు భీమకర్మ అనేవాడు లేచి ఇలా చెప్తున్నాడు. మనం అన్నీ బాగున్నాయని అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. పైగా శత్రువనేవాడు ఎంత బలహీనుడైనప్పటికీ మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు దేవతలకి సరి అయిన ప్రతీకారం చెయ్యాలి. బండాసురునికి ఆ ఉపాయం నచ్చింది. బండాసురుడు మాయాయుద్ధ విశారదుడు. దేవతలతో మళ్ళీ నేరుగా దాడి చేయకుండా భయంకరమైన విఘ్నాల్ని కలిగించడం మొదలుపెట్టాడు. వాళ్ళకి సాధన దశలోనే విఘ్నం కలిగిస్తే అమ్మవారు ఇంక వాళ్ళని అనుగ్రహించదు కనుక సాధనకి విఘ్నం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనిలో ఉన్న ఆంతర్యం పరిశీలిస్తే లోపల ఉన్న అవిద్యని నిర్మూలించడానికి మనం సాధన చేస్తూ ఉంటే లోపల నుంచే అవిఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ అవిఘ్నాలు వస్తూ ఉంటే అప్పుడు అమ్మనే శరణు వేడితే తప్పకుండా అమ్మవారు కాపాడుతుందనే అభయం ఇక్కడ కనపడుతుంది. అమ్మవారు ఏం చేశారంటే ఆ విఘ్నాలు దేవతలకి కలగకుండా మాయా ప్రాకారం దేవతల చుట్టూ నిర్మించారు. విఘ్ననాశిని అనే నామం లలితా సహస్రంలో కనిపిస్తుంది. అప్పుడు దేవతలకి రాక్షసులు కలిగిస్తున్న విఘ్నాలన్నీ వెనుతిరిగిపోయాయి. వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అవన్నీ భగ్నమైపోయాయి. రాక్షసులు ఇంక చేసేదేమీ లేక అలా అడ్డుకున్న అమ్మవారు బండాసురునికి కనిపించలేదు. కానీ అడ్డుకున్న మాయా ప్రాకారం మాత్రం కనపడింది. ఈ మాయా ప్రకారం దేవతలందరికీ కనపడలేదు కానీ రాక్షసులకి కనపడింది. అమ్మవారు దేవతలకి ఇంకా గోచరించలేదు. రాక్షసులంతా పారిపోయారు. దేవతలంతా రాక్షసులు పారిపోయారనే విషయాన్ని తెలుసుకుని అమ్మ కృపచేతే మనం కాపాడబడ్డామని అనుకున్నారు కానీ మానసికంగా బలహీనమైపోయారు. దేవతలు నారాయణుని ఆశ్రయించుట, నారాయణునిచే కర్తవ్య బోధ. రాక్షసులు వచ్చి మన సాధనని విఘ్నం చేయడానికి ప్రయత్నించారని దేవతలంతా భయపడి మళ్ళీ నారాయణుని దగ్గరికి బయలుదేరారు. మేమేదో మాకు తోచిన సాధన చేస్తున్నాం గాని స్వామి, ఎప్పుడు మా సాధన సిద్ధిస్తుంది? మా కొద్దిపాటి సాధనకు అసురుల విఘ్నాలు వస్తున్నాయి. ఓ నారాయణ, మొత్తం దేవతలంతా నిర్వీర్యులైపోయారు. ఇంద్రుని వజ్రాయుధం కూడా విషం లేని సర్పంలా అయిపోయింది అన్నారు. విషం లేకపోతే పాముకి విలువ ఏముంటుంది? దానికి ఎవరూ భయపడరు. అలాగే దిక్పాలకుల ఆయుధాలన్నీ నిర్వీర్యమైపోయాయి. వారి స్వతసిద్ధమైన తేజస్సులు క్షీణించిపోయాయి. జగత్తంతా ఒక విధంగా ఎండిపోయి నీరసమైపోయింది. కాబట్టి మేము ఏ విధంగా దీని నుండి బయటపడతాం? అమ్మవారి అనుగ్రహం మాకు పరిపూర్ణంగా ఎలా లభిస్తుందో మీరే చెప్పండి అని ఆచార్య స్వరూపుడైన నారాయణుని దేవతలు ఆశ్రయించి అడిగితే నారాయణుడు చెప్తున్నాడు, మనం అందరం కలిసి బ్రహ్మాండానికి ఆవల ఉన్న పరబ్రహ్మని ఆరాధించాలి. అహం బ్రహ్మ
అహం బ్రహ్మాచ రుద్రచ్చ వయం కారణ పూరుషాః. నేను, బ్రహ్మ, రుద్రుడు మా ముగ్గురిని కాలపురుషులు అంటారు. ప్రతి బ్రహ్మాండానికి మాలానే ముగ్గురు ఉంటూ ఉంటారు. బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయంటే లెక్కలేవు. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అని అమ్మవారికి పేరుంది. కోట్లాది బ్రహ్మాండాలు ఉన్నాయన్నారు. మనం ఉన్న ఈ బ్రహ్మాండంలో ఈ భూమిని మనం చూస్తున్నాం. ఇంకా గ్రహ నక్షత్రాలు ఇత్యాదులు మన కంటికి కనిపించేవి సూక్ష్మంగా కనిపిస్తున్నా అవి చాలా విస్తారమైనవని మన విజ్ఞాన శాస్త్రం బట్టి మనకి తెలుస్తోంది. ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. మనం చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఒక ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి ఆకాశం చేత ఆవృతమైనది ఒక బ్రహ్మాండం. ఇలాంటివి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో లెక్కలేదు. అయితే ఎవరి బ్రహ్మాండం లోపల బ్రతుకు వారిది. వారికదే బ్రహ్మాండం. దీనికి ఉదాహరణంగా ఒక మేడి చెట్టుని చెప్తారు. మేడి చెట్టుకి రకరకాల పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళల్లో చాలా పురుగులు ఉంటాయి. అందులో పురుగుకి ఆ పండే ప్రపంచం. ఆ పండు పైకప్పే దాని ఆకాశం. అంతకు మించి మరో ప్రపంచం ఉందన్న స్పృహ దానికి ఉండదు. ఒకవేళ ఏ పురుగు తపస్సు చేసి తెలుసుకుని మిగిలిన వాటికి చెప్పినా అవి నమ్మవు. అదే విధంగా మహర్షులు వచ్చి చెప్పినా మనము నమ్మము. కానీ ఇన్ని బ్రహ్మాండాలకి ఆవల ఒక మహాశక్తి ఉంది. ఆవల అంటే ఆధారమై అని అర్థం. ఆ ఆధారమై ఉన్నదే ప్రతి బ్రహ్మాండంలో ఉంది. ప్రతి బ్రహ్మాండంలో వ్యాపించి బ్రహ్మాండానికి ఆవల నిరావరణమైన అనగా ఏ హద్దులు లేని ఒక పరంజ్యోతి స్వరూపం ఉంది. మిగిలినవన్నీ బ్రహ్మాండం లోపల సంగతులే. ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా మూలభూతమైన ఈశ్వర చైతన్యమే బ్రహ్మ విష్ణు రుద్రులుగా వస్తుంది. కాబట్టి మనం ఈ విష్ణువునే మహావిష్ణువు అనుకున్నా, ఈ రుద్రుణ్ణే సదాశివుడు అనుకున్నా ప్రమాదమేమీ లేదు. ఆ ఈశ్వర చైతన్యమే ఒక్కొక్క బ్రహ్మాండంలో ముగ్గురు రూపంగా ఉండి అక్కడున్న బ్రహ్మాండంలో సృష్టి, స్థితి, లయలు నిర్వహిస్తూ ఉంటుంది. బ్రహ్మాండంలోనే కాక మన శరీరంలో ప్రతి అణువులో కూడా సృష్టి, స్థితి, లయలు ఉన్నాయి. వాటికి అధిదేవతలు కూడా వీళ్ళే. సృష్టిలో ప్రతిదానికి సృష్టి, స్థితి, లయ ఉంటుంది. ఆ మూడు నిర్వహించే ఈశ్వర చైతన్యమే బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఇలా అన్వయించుకోవాలి. వీరిని అలా అనుకున్న దోషమేమీ లేదు. వీళ్ళు అక్కడికే అనుబంధం చేయబడతారు. దేవతలకి విష్ణువు చెప్తున్నాడు, అహం బ్రహ్మాచ రుద్రచ్చ వయం కారణ పూరుషాః అండమధ్యే హి తిష్టామ స్థేనాస్మాకమపిజ్వరః. మేం ముగ్గురం కారణ పురుషులం. మనమంతా అండ మధ్యంలోనే ఉన్నాము. అండాతీతంగా ఒకరు ఉన్నారు. ఆయనే జ్యోతి స్వరూపమైన పరమాత్మ. మనమందరము ఆయన శక్తులమే. అండబిత్తి అని ఒకటుంది. అండబిత్తి అనగా పైకప్పు అని అర్థం. దాన్నే కర్పరము అని అంటారు. ఆ అండబిత్తిని ఛేదించగలిగితే ఈ అండాలన్నిటికీ ఆధారమైన ఆ పరంజ్యోతిని మనము దర్శించగలము. ఆ పరంజ్యోతి పేరు మహాశంభువు అని చెప్పారు. అండాతీతో మహాశంభుర్నామ్నా కచ్చన పూరుషః పరాశక్త్యా సమాశ్లిష్టో నిత్యం చిద్ఘనమూర్తిమాన్. సౌందర్యలహరిలో కూడా శంకరుల వారు పరచితి, పరశంభు అనే పేర్లతో మహాకాశంలో ఉన్న శివశక్తుల గురించి వర్ణిస్తారు. అదే ఈ తత్వం. ఆ మహాశంభువుని మనం ప్రార్థన చేద్దాం. ఆయన దీనికి ఏదైనా ఉపాయం చెప్పగలడు. ఈ బ్రహ్మాండంలో ఉన్న మొత్తం నిర్వీర్యమైపోయింది. దాన్ని బాగు చేయాలంటే బ్రహ్మాండానికి అంతటికీ ఆధారమైన ఆ మహాజ్యోతిని మనము ఆశ్రయించాలి. ఆ జ్యోతి ఎలాంటిదో చెప్తూ నిత్యం చిద్ఘనమూర్తిమాన్ అన్నారు. చిద్ఘన అంటే పరిపూర్ణమైన, చైతన్యమైన స్వరూపమది. కనుక మనం వెళ్ళి అండబిత్తిని ఆశ్రయించాలని నిర్ణయించుకుని వారంతా అక్కడ ఉన్న అండబిత్తిని చేరుకున్నారు. దేవతలంతా దిగ్గజాలను తీసుకువెళ్లారు.
అక్కడికి చేరుకోవడం కూడా ఇతరుల వల్ల కాదు. దేవతలు కనుకనే అక్కడికి వెళ్ళగలిగారు. ఆ అండబిత్తిని దిగ్గజాల చేత ఛేదింపజేశారు. అప్పుడు వారికి ఒక చిన్మయమైన ఆకాశం కనిపించింది. తత్ర చిన్మయమాకాశం నిరాలంబం నిరంజం. చైతన్యవంతమైన ఆకాశం కనిపించింది. శూన్యమైన ఆకాశం కాదు. ఆకాశం అంటే అవకాశం. అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం. మనం ఉండే ఈ పంచభూతాలు బ్రహ్మాండాలకి మనం చూసే ఆకాశం అవకాశం ఇస్తోంది. ఈ ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చే ఆకాశమే చిదాకాశం. వారికి ఆ చిదాకాశం కనిపించింది. దాన్నే మరొక మాటలో చిదంబరం అంటారు. ఆ చిదంబరంలో వ్యాపించిన శివజ్యోతే చిదంబర శివుడు. అన్నిటికీ అది ఆధారం. దానికేది ఆధారం లేదు. నిరాలంబం నిరంజనం. దానికి ఏవి కప్పినవి పూసిన లేపనాలు లేవు. అది శుద్ధమైనది. మనం చూసే ఆకాశంలో జలం, వాయువు ఇవన్నీ ఉన్నాయి. కానీ చిదాకాశంలో నీటి, అగ్ని, వాయు సంపర్కాలు లేవు. అది అంత శుద్ధమైన ఆకాశం. ఊహకి కూడా అందనిది. దాన్ని చిదాకాశం అంటారు. ఆ శివస్వరూపమే ఆకాశమయం. అక్కడ రూపమేమీ లేదు. కేవలం ఆకాశం. ఆసమంతాత్ కాసం ఆకాశం. ఆకాశం అంటే పరిపూర్ణమైన కాంతి స్వరూపం అని అర్థం. ఆ జ్యోతిర్మయమైన ఆ చిదాకాశం గోచరించింది. చిదాకాశ స్వరూపుడే పరమాత్మ సదాశివుడు. వీరంతా ఆ చిదాకాశ స్వరూపుడైన మహాశంభువుని స్తోత్రం చేస్తున్నారు. ఈ మహాశంభు స్తుతి లలితోపాఖ్యానంలో చాలా శక్తిమంతమైన స్తుతి. ఈ అంశాలన్నీ శ్రవణ మాత్రం చేత మహా ఫలాల్ని ఇచ్చే గొప్ప ప్రక్రియలు. లలితోపాఖ్యానం కేవలం దేవ దానవ యుద్ధగాథ మాత్రమే కాకుండా అనేక బ్రహ్మాండ రహస్యాల్ని తెలియచేస్తుంది. సృష్టి ఎంత అనంతమైనదో, ఎన్ని అనంతములైనవి ఈ జగత్తులో ఉన్నాయో మన ఊహకి కూడా అందవు. ఈ జగత్తుకి ఎక్కడ ఆది, ఎక్కడ అంతమో మనము నిర్ణయించలేము. అలాంటి అనంతమైన జగత్తుకి కూడా ఆధారమైన చిదాకాశం బ్రహ్మ, విష్ణు, రుద్రాదులకి కనిపిస్తోంది. ఆ చిదాకాశ వ్యాపకమైన పరంజ్యోతినే అనేక మంది అనేక రకాలుగా ఉపాసిస్తున్నారు. వైష్ణవులు విష్ణువు అనేది ఈ తత్వాన్నే. శైవుల శివుడు, శాక్తేయుల శక్తి అనేది కూడా ఈ తత్వమే. ఆ విషయం మనకి మహాశంభు స్తుతి అనే దానిలో దేవతలు స్పష్టం చేస్తున్నారు. ఇది అత్యద్భుతమైన స్తోత్రం. దీన్ని సమన్వయ స్తోత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది బాగా అర్థం చేసుకోగలిగితే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనే క్షుద్రమైన ఆలోచనలు తొలగిపోతాయి. బ్రహ్మాండాలకి ఆవల ఏముందో అదే బ్రహ్మాండాలంతటా నిండి ఉంది. అన్నిటికీ ఆవల ఉన్నదే అన్నింటిలో ఉంది అన్నప్పుడు ఆవల ఉన్న దానినే అన్నింటిలో మనము చూడవచ్చు. ఆ చూడదగ్గ ప్రక్రియ తెలియాలి. దీన్ని యోగపరంగా కూడా మనము అన్వయించుకోవచ్చు. యోగపరంగా బ్రహ్మ, విష్ణు, రుద్రాది దేవతలంతా వెళ్ళి బ్రహ్మాండం అనే కర్పరాన్ని ఛేదించారు అన్నారు. మనకి వెన్నులో ఉన్న సుషుమ్నా నాడీలో ఉండే ప్రాణశక్తి యొక్క బహు విధాలైన వ్యక్తీకరణలే దేవతలు. ఆ దేవతలందరూ మన వెన్నుదండంలోనే ఉన్నారు. ఒక్కొక్క యోగశక్తికి ఒక్కొక్క దేవత ప్రతీక. ప్రతి వారిలో ఉన్న చైతన్యం ప్రధానమైన చిదేక రసరూపిణిగా సుషుమ్నా నాడిలోంచి ప్రసరిస్తూ ఉంటుంది. దీన్ని సాధన చేసి కుండలిని ప్రక్రియని పైకి తీసుకెళ్లేవారు ఉన్నారు. దానికి ఉపయోగపడే సాధనే యోగాభ్యాసం. ఈ కుండలిని శక్తి ప్రతి వారిలోనూ ఉంది. ఆ యోగశక్తి ఒక్కొక్క భూమికి దగ్గర ఒక్కొక్కలా పనిచేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క భూమికి దగ్గర ఉన్న ఒక్కొక్క యోగశక్తే దేవతలు. కానీ అంతా కలిసి ఒకటే చిదేక రసరూపిణి. వాటి పనితీరు బట్టి దేవతలుగా చెప్పబడుతున్నారు. యోగ ప్రక్రియలో మనం ఒక్కొక్క దశని దాటి పైకి వెళ్ళాలంటే ఆ దశకి అధిపతులైన దేవతల అనుగ్రహం ఉంటేనే కానీ దాటలేము. పైగా
ఆ దశ వద్దనున్న దేవతానుగ్రహం చేత మన శరీరంలో శుద్ధత ఏర్పడుతుంది కనుక దేవతలంతా యోగ శక్తి స్వరూపాలే. యోగపరంగా, యజ్ఞపరంగా, మంత్రపరంగా దేవతలు ఉన్నారు. దేవతలు లేనిదే ప్రపంచం లేదు. బయట విశ్వంలో ఉన్న అనంత శక్తులకి, మన లోపల ఉన్న యోగ శక్తులకి వాళ్ళే అధిష్టాన దేవతలు. ఆ దేవతల అనుగ్రహం లేకపోతే యోగం పండదు. కనుకనే యోగ శాస్త్రం అందించిన పతంజలి కూడా ఈశ్వర ప్రణిధానాద్వాత్ ఈశ్వరార్చన చెయ్యాలని చెప్పాడు. దేవతోపాసన యోగంలో ఒక భాగం. దేవతలంతా బ్రహ్మ విష్ణు రుద్రాదులతో కలిసి బ్రహ్మాండాన్ని ఛేదించారంటే అర్థం ఎందరో దేవతలు మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నారు. ముఖ్యంగా మనకి 3 మజిలీలు ఉంటాయి. అవి బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. తరువాత వచ్చేది ఆజ్ఞాచక్రమే. ఆ తరువాత వచ్చే సహస్రారంలో అసలైన శివ సత్యైక రూపమైన సచ్చిదానంద తత్వం ఉంది. మనకు బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథి భేదనమైతే గాని సహస్రారానికి చేరలేము. యోగపరంగా బ్రహ్మాండపు కప్పు పగలడం అంటే అర్థం ఇదే. అది పగిలి అక్కడున్న సహస్రార కమలాంతర్గతమైన మహా చైతన్యం మన నాడీ మండలంలో ప్రసరిస్తే అప్పుడు మన లోపల ఉన్న బండాసురుడు పోతాడు. మనలో ఉన్న అవిద్య నశిస్తుంది. ఇది యోగపరమైన అన్వయం. కథాపరంగా ఉన్నవన్నీ యోగపరంగా చెప్పబడుతున్నాయి. ఇలా తెలుసుకుంటే మన శరీరంలోనే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఉన్నారని గ్రహించవచ్చు. మహాశంభు స్తుతి. బ్రహ్మాండ కర్పరాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న బ్రహ్మాది దేవతలకు కనపడిన మహాశంభువుని వారు స్తోత్రం చేశారు. మొదటే అద్వయం అని చెప్పారు. రెండవది లేదు. ఏకం అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మాండాలన్నీ మాయలోపల ఉన్నవే. ఆ చిదాకాశం మాయకి అతీతమైనది. అజం జన్మరహితమైనది. మహః అంటే తేజస్వరూపమైనది. నిరస్త గుణ సంసర్గం త్రిగుణాల యొక్క సంపర్కం లేని త్రిగుణాతీత స్థితి. మహాశంభుముపాస్మహే. మహాశంభుముపాస్మసే. అటువంటి మహాశంభువుని ఉపాసిస్తున్నాను. ఈ మొదటి శ్లోకంలో ఏ రూపాన్ని చెప్పలేదు. ఇందులో పరమాత్మ తత్వము చెప్పబడింది. ఇక్కడ మహాశంభుముపాస్మసే అని పడింది ముద్రణలో. కానీ అది మహాశంభుముపాస్మహే అనుకుంటున్నాను నేను. సో అది అది నాకు తెలియదు ఎలాంటిది అనేది. అలా ఈ మొదటి శ్లోకంలో ఏ రూపాన్ని చెప్పలేదు. ఇందులో పరమాత్మ తత్వము చెప్పబడింది. ఈ ఒక్క శ్లోకాన్ని భావిస్తే అదే ధ్యానం అవుతుంది. దేవానామపి చావేద్య మధ్యేయం యోగినామపి. దేవతలకి కూడా ఇది తెలియబడదు అని చెప్పారు. వేదాలకి కూడా ఆ తత్వం లభ్యం కాదు. నా సన్నాసన్న సదసన్న ద్వయం నా ద్వయం తదా. ఇది ఋగ్వేదంలో నాసదీయ సూక్తమని ఉంది. ఆ రహస్యాన్ని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఆ తత్వం సత్ కాదు, అసత్ కాదు, సదసత్ కాదు. ఉనికిగా కనపడి వ్యక్తమైనది ఈ జగత్తు. ఇది వ్యక్తం కాకముందు అవ్యక్తమనే ఒక స్థితిలో ఉంటుంది. ఈ అవ్యక్తం కంటే అతీతమైన అవ్యక్తమే పరమేశ్వరుడు. చెట్టు వ్యక్తం, విత్తనం అవ్యక్తము. విత్తనంలో చెట్టు లక్షణం ఉంది, కానీ ఆ విత్తనం కంటే అతీతమైన వాడు పరమాత్మ. బీజస్థితి కంటే కూడా అతీతుడు పరమాత్మ. సృష్టి అంతా ప్రారంభం కాకముందు ఎలా ఉందని వర్ణించినప్పుడు ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ప్రపంచ తాత్వికులకు ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చింది. ఇదే శ్వేతరోపనిషత్తులో యదా తమస్తం న దివాన రాత్రి న సన్న చాసత్ శివ ఏవ కేవలః అని చెప్పారు. అప్పటికి సత్ లేదు, అసత్ లేదు, ఉన్నది శివమే అని చెప్పారు. సత్ లేదు, అసత్ లేదు అంటే మనం చూసే ఈ జగత్తు లేదు.
దీనికి మూలమైన బీజస్థితి కూడా లేదు. కార్యకారణాలకు అతీతమైన కేవలం పరంజ్యోతిగా మాత్రమే ఉన్నాడు. అలాంటి ఆయన తరువాత బీజ రూపంలో జగత్తుని ఆవిష్కరించాడు. ఆ బీజాల నుంచి వ్యక్త రూపంలో ఈ ప్రపంచమంతా వచ్చింది. వీటన్నిటికీ తాను ఆధారం కాని, ఇవేమీ తాను కాడు అని చెప్పే తత్వమే మహాశంభుస్థుతిలో చెప్తున్నారు. మనం ఏ దైవాన్ని ఆరాధించినా ఈ తత్వ దృష్టితోనే ఆరాధించాలి. దేవతని కేవలం దేవతా దృష్టితో ఆరాధిస్తే ఇహలోకంలో కావలసిన సుఖాలన్నీ లభిస్తాయి. కానీ దేవతని పరతత్వమనే దృష్టితో ఎవరైతే ఆరాధిస్తారో వారికి మోక్షం లభిస్తుంది. దేవత పట్ల పరతత్వ దృష్టి లేకపోతే ఐహిక సుఖాలతో ఇందులోనే తిరుగుతూ ఈ జన్మ అయ్యాక మరో జన్మ అలా వస్తూనే ఉంటాయి. కనుక దైవాన్ని పరతత్వ దృష్టితో ఆరాధించాలి. ముందు పరమాత్మ అని దేన్నైతే ఉపనిషత్తులు వర్ణించాయో ఆయనే మహాశంభువు. బ్రహ్మాండాలకి అతీతమైన, మాయాతీతమైన, నిరంజనమైన, నిర్గుణమైన ఆ పరతత్వమే ఇక్కడ చెప్పబడుతున్నది. యస్య తేజ ప్రకాశం తం మహాశంభుముపాస్మహే. ఈ మహాశంభువునే అనేక మంది అనేక రకాలుగా ఆరాధిస్తున్నారని వివరిస్తూ పాతం జలానాం శాబ్దంచ మహాశంభుముపాస్మహే అన్నారు. పాతంజలులు, వైయాకరణులు శబ్ద బ్రహ్మమని దేన్ని చెప్తున్నారో, పాతంజలి యోగం అంటే వ్యాకరణ శాస్త్రం. వారు ప్రపంచమంతా శబ్దం నుండే ఉద్భవించిందని చెప్తారు. అద్వైతం ప్రకారంగా శబ్దానికి కూడా అతీతమైనది పరతత్వమని చెప్పారు. కానీ ఆ పరతత్వమే సృష్టిపరంగా శబ్దముగా వ్యక్తమైంది. కనుక శబ్ద స్వరూపంలో ఆరాధిస్తున్నారు వీరు. ఒకే పరతత్వాన్ని శబ్ద బ్రహ్మవాదులు శబ్ద బ్రహ్మగా ఆరాధిస్తున్నారు. పాంచరాత్రము మొదలైన వైష్ణవాగమవాదులు విష్ణువుగా ఆరాధిస్తున్నారు. శైవ శాస్త్రవాదులు శివునిగా ఆరాధిస్తున్నారు. శైవానాం శివరూపిణం విష్ణుంచ పాంచరాత్రాణం మహాశంభుముపాస్మహే అన్నారు. అదేవిధంగా అగ్నిహోత్ర ఆరాధన చేసేవాళ్ళు ఈయన్ని అగ్నిహోత్ర స్వరూపుడిగా ఆరాధిస్తున్నారు. ఈ పరమేశ్వరుడే విశ్వంలో ఉత్తమమైన విభూతులతో వ్యాపించి ఉన్నాడని పరమాత్మ తత్వ ప్రతిపాదనమైన అద్భుతమైన శంభు స్తోత్రం చేసి, స్వామి నువ్వు నిరాకారుడివి, మాకు ఆకారాలు ఉన్నాయి, ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు ఆకారం ధరించి రావయ్యా అని అడుగుతున్నారు. ఆ సర్వవ్యాపకుడైన పరమాత్మ ఇప్పుడు ఆకారం ధరించి రావాలి. ఎలా అడుగుతున్నారో చెప్తూ ఇలా అంటున్నారు. ఇక్కడ నుంచి వచ్చే శ్లోకాలలో చక్షుషాం నః పదం భవ అనే మాట వస్తుంది. మా కళ్ళకి కనిపించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. బండాసురుడి చేత బాధింపబడుతున్న మమ్మల్ని అనుగ్రహించడానికై మా కంటికి గోచరించవయ్యా అని దేవతలు అడుగుతున్నారు. దుర్బలులమైపోయాము, ఆశలన్నీ భగ్నములైపోయాయి, నీరసంగా ఉన్నాం స్వామి, కనిపించవయ్యా ఓ పరమేశ్వర. మమ్మల్ని నువ్వు రక్షించలేదంటే నీకు అపకీర్తి. ఎందుకంటే నీకు భక్తవత్సలుడు, భక్త రక్షకుడు అని గొప్ప బిరుదులు ఉన్నాయి. భక్తులంటే ఆశ్రయించిన వారిని అర్థము. నిన్నెవరైతే ఆశ్రయించారో వాళ్ళని రక్షించలేదనుకో నీకు అపకీర్తి వస్తుంది. కనుక స్వామి నీకు అపకీర్తి రాకుండా మా కళ్ళకి కనపడవయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా. ఓం శ్రీమాత్రే నమః. రేపు ఈ మహాశంభుని ప్రాదుర్భావం గురించి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి.